చేతబడి అంటే ఒక బొమ్మలాగా మనది ఒక ఫోటో తీసుకొని, ఒకటి బొమ్మలాగా దాన్ని ఒక సూదులతో పొడుస్తూ అలా చేస్తే మనకు కూడా అదే అవుతుందని, ఆరోగ్యం క్షీణిస్తుందని, మన ఆరా పడిపోతుందని, ఇదంతా మనము సినిమాలలో చూసాం. ఏదో ఒకటి 'తులసీదనం' అని ఒక బుక్ రాసారు గుర్తుందా? అలాగే సినిమా కూడా వచ్చింది. సో, ఇవన్నీ చేయడం వల్ల ఒక మనిషి పతనమైతాడు అని. అంటే ఎవరికైతే కక్షలుంటాయో, ఆ కక్షల వల్ల వేరే వాళ్ళు బాగుపడొద్దు అన్న ఒకే ఒక కోరిక వల్ల వాళ్ళు వీళ్ళని ఇలా పతనం చేయడం జరుగుతుంది. దానికి మూల కారణం ఏమిటి? పగ ఎందుకొస్తుంది మనకు? ప్రతీకారం ఎందుకొస్తుంది? అంటే భౌతికంగా జూసుకుంటే అది మనకి జెలసీతో. సో, జెలసీ అన్నది ఎంత భయంకరమైన డిసీజో అర్థం జేసుకోండి. మనం వేరే వాళ్ళకి బావుంటే, వాళ్ళకేదైనా డబ్బులుండి, మంచి ఇల్లుంటే, మన కళ్ళు అమ్మో! వేరే వాళ్ళ కళ్ళు అంటారు కదా! నెగెటివ్ ఐ అని. నెగెటివ్ ఐ, నెగెటివ్ ఆరా, నెగెటివ్ ఫీలింగ్ ఇవన్నీ నిజంగానే ఉంటాయా? ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఎప్పుడైతే మనకి చేతబడి చేశారు అని అనిపిస్తుందో, ఓసారి మన ఇంటెనకాల నిమ్మకాయదేదో ఇలా పెట్టి కనబడింది. నాకిలా చెప్పారు కొంతమంది. నిమ్మకాయకు పసుపు, కుంకుమ ఇలా పెట్టి నాకు కనబడింది. మేము డ్రైవ్ చేద్దామని బయటికెళ్ళేటప్పుడు మా కారు ముందు బయట కనబడింది. అంటే వీళ్ళ ఇంటి అవతల గేటు లోపల ఇలాంటివి కనబడ్డాయి. అది కనబడ్డప్పటి నుంచి కూడా మాకిలాగే ఒకరొచ్చి మాతో రెగ్యులర్‌గా చెప్పారు. ఇదంతా కూడా మన హెల్ప్ లైన్‌లో అలాగే మనకి కాల్స్‌లో జాయిన్ అయ్యేవాళ్ళు ఇలాంటి స్థితిలో మేమున్నాము. ఇలా ఇలా అయింది అంటూ మనకి రెగ్యులర్‌గా చెప్తూ ఉంటారనమాట. ఈ మధ్య ఇది కొంచెం ఎక్కువగా వినడం జరుగుతోంది. అయితే ఎందుకోసం ఈ చేతబడి ఇప్పుడిప్పుడు ఇంకెక్కువగా అసలు ఈ సైన్స్ పెరుగుతున్న కొద్దీ మనం మిలేనియంలోకొచ్చాక చేతబడి అన్నది పోవాల్సిందే కదా! కానీ ఎక్కువగా వింటున్నాం. అయితే నిజం చెప్పాలంటే ఈ చేతబడి చేసేవాళ్ళు అంటే బాగా స్ట్రాంగ్‌గా చేతబడి వెనకట మన వేదాలలో ఉన్నాయి వీటి గురించి. అప్పట్లో యుద్ధాలు చేసినప్పుడు బాంబులు అలా వాడకుండా ఇలా ఒకరి మీద ఒకరు చేతుబడి చేయడము ఇలాంటివి చేశారు. అలాగే మనం ఇప్పుడు రావణుని కొడుకు కూడా చూస్తే అతను ఒక అమ్మవారి పూజ చేసుకుంటూ కూర్చుని దగ్గరే హనుమంతుని మీద అన్ని ప్రయోగించేవాడు. రాముని యుద్ధంలో అందరి మీద. అలాగే పాములని అలా అంతా కూడా అతను విద్యల ద్వారా చేశాడు. అయితే ఇప్పుడు అలాంటి తంత్రాలు, విద్యలు చేసేవాళ్ళు లేరు. అది చాలా ఉపాసన చేస్తే తప్ప మనం ఆ పనులు చెయ్యొచ్చు. చెయ్యరాదు అన్నది కాదు. 72 తంత్ర గ్రంథాలున్నాయి. వాటన్నిటిలో కూడా డిఫరెంట్‌గా అవి ఒక మనిషి మీద ప్రయోగాలు చేయొచ్చు అన్నట్టుగా ఉన్నాయి. అలాగే చూడండి మీరు అప్పట్లో 'ఎన్టీఆర్' మూవీస్‌లో మొత్తం ప్రపంచాన్ని నేను పొందాలి అంటే మనుషుల్ని బలివ్వాలి అంటూ రాత్రులు కూర్చొని అమ్మవారి కాళికామాత పూజలు చేస్తూ చేసేవారు గదా! అవన్నీ కూడా ఒక బాగా సాధకులకి పాసిబుల్ అవుతదేమో. కానీ ఇప్పుడు అలా చేసేవాళ్ళు లేరు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఉన్న ఏ అడవిలోనో కూర్చొని వాళ్ళది వాళ్ళు సాధన చేసుకుంటున్నారు. వాళ్ళకి ఆ సాధన చేసుకునే వాళ్ళకి వస్తదేమో. సో కొంతమంది నాకేం చెప్పారంటే, "ఓహ్! అక్కడెక్కడో అఘోరా ఉన్నాడంట. నాకు ఆహ్, ఏదో శక్తి ప్రవేశించిందని అన్నాడు నాలో. సో, 5,00,000 ఇస్తే అది తీసేస్తారట." లేకపోతే ఇలాంటివన్నమాట. సో, ఇవన్నీ కూడా మీకు ఒకటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఇవన్నీ కూడా ఇప్పుడు అంత స్ట్రాంగ్‌గా చేసేవాళ్ళు లేరు. మనము కొన్ని వాటితో వీటన్నిటిని మనమే రిలీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ నిజంగా చేసినా. అయితే ఇలా నిమ్మకాయ ఏసెళ్లారు అని చెప్తే మనం కొంచెం రీసెర్చ్ చేస్తే ఏమర్థమైందంటే, ఎవరైతే ఒక ఆవిడ వచ్చి వీళ్ళకి ఓహ్! ఇప్పుడు నీ హెల్త్ పాడవుద్ది. ఆ నిమ్మకాయ చూసావు గదా! నీకెవరో చేతబడి చేస్తారు అంటూ వీళ్ళని బాగా వీక్లీ వచ్చి వాళ్ళని బాగా మెంటల్‌గా వాళ్ళని అది బిలీవ్ చేసేటట్టు చేశారనమాట. అలాగే నువ్వు ఈ సాధువు దగ్గరికెళ్ళు ఎళ్తే నీదయిపోద్ది అని వాళ్ళ దగ్గర 5,00,000 ఒకసారి, మళ్ళా 5,00,000 మళ్ళా 5,00,000 అంటూ 15,00,000 పట్టిచ్చారు. సో, ఇంతకు పోతే వాళ్ళకి పెద్ద డిఫరెన్స్ ఏమి అవ్వలేదు. కాకపోతే కొంచెం బిలీవ్ చేశారు పోతాయని కాబట్టి కొద్దిగా డిఫరెన్స్ 20%, 30% డిఫరెన్స్ అయితే ఉంది ఈచ్ టైమ్ పోయినప్పుడల్లా 10% కానీ కంప్లీట్‌గా అవ్వలేదు. అయితే ఎప్పుడైతే మన దగ్గరకొచ్చారో మనం ఏం చెప్పామంటే వాళ్ళకి, మీ ఆత్మశక్తి ఇంకా పెద్దది, గొప్పది. ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో వేరే నెగెటివ్ శక్తుల్ని, నెగెటివ్ ఎనర్జీని ఆటోమేటిక్‌గా మిమ్మల్ని అటాక్ చేసే ఛాన్స్ ఉంది. అదే మీరు ఇల్లు అద్భుతంగా పెట్టుకొని, మీరు ఇంట్లో దీపం పెట్టుకొని, అద్భుతంగా మంచిగా రోజు విష్ణు సహస్రనామాలు చదువుతూ, హనుమంతుని పఠనం చేస్తూ, ఆయన్ని పూర్తిగా మనసా వాచా కర్మణ ఆయన నాతోనే ఉన్నాడని ఆ లైట్‌తో
మీరు జీవిస్తే నాకు ప్రొటెక్షన్ ఉంది. హనుమ ప్రొటెక్షన్ ఉంది అంటూ మీరు కనుక ఆ బిలీఫ్‌తో ఉంటే ఏదైనా అది తిప్పివేయబడతది. మీకది అటాక్ అవ్వదు. అది మీకు ఎఫెక్ట్ అవ్వదు. ఒకవేళ సరే మీరు అవన్నీ బిలీవ్ చేశారు. అవన్నీ ఉన్నాయి. ఏంటి ఇలా మాటలు లేవని. సో, లేవని అనొద్దు. సరే ఉన్నాయి. ఇప్పుడేదో చేస్తే చాలా తక్కువ శక్తితో చేస్తారు. పైపైన అంటే ఇంత ఉండదు. అది మనం ఒక ఫోటో ద్వారా కూడా చేయొచ్చు అని అంటారు కదా! సరే చేశారనుకుందాం. మనం సిక్ అయితున్నాం అనుకుందాం. అంటే మీ ఆత్మశక్తితోని ఇవన్నీ పెట్టుకొని, ఇల్లు చక్కగా పెట్టుకొని, మంచి పూజ చేసుకుంటూ ఇంటిల్లిపాది చేసుకోవాలి. మంచిగా కూర్చొని హనుమాన్ భజన చేస్తూ దాంట్లో లీనమయ్యి, ఆయన మనతోనే ప్రొటెక్షన్‌కున్నాడు. నా స్వామి ఉండగా ఎవరేం జేస్తారు అని మీరు మనసా, వాచా, కర్మన గట్టిగా బిలీవ్ చేయండి. అది ఆటోమేటిక్‌గా రిలీజ్ అయిపోతది. మీకుండదు. నేను సిక్ అయ్యాను గదా! అంటే అవును. మీరు గనుక మెంటల్‌గా అలో చేస్తే నీ బాడీని, అమ్మో! నాకు నిమ్మకాయ చేశారు, ఎవరు చేతిబడి చేశారు, నేను సిక్ అవుతా అని మీరు కంటిన్యూయస్‌గా అనుకుంటే మీలో ఉన్న పాజిటివ్ సెల్స్ అన్నీ కూడా అచేతనం అయిపోతాయి. అవి ఉండవన్నమాట. సో, ఆటోమేటిక్‌గా మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. సో, మీరు ఆరోగ్యంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే ఇవన్నీ చెయ్యాలి. ఇల్లు బాగా చక్కగా పెట్టుకోవాలి అద్దంలాగా. అలాగే ఒక దీపం పెట్టాలి. మూడవది మీరు రోజు హనుమంతుంది, అలాగే నారాయణ కవచము ఇవన్నీ చదువుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఎప్పుడు ఆ మ్యూజిక్ పెట్టుకోండి. అది చదువుకోండి. లేకపోతే ఊరికే కార్‌లో ఎళ్ళేటప్పుడు అది పెట్టుకోండి. ఎక్కడున్నా పెట్టుకోండది. అలాంటప్పుడు మనకి ఈ వేరే శక్తులు కూడా రావు. అట్లా ఇప్పుడు ఐ నెగెటివ్ ఐ అంటాం. మనం అద్భుతమైన ఇల్లు కట్టుకుంటాం. కొంతమంది ఐస్‌కి ఉంటదది. ఆ ఎఫెక్ట్ మన మీద ఉంటది. ఆ నెగెటివ్ ఐ అన్నది. అందుకని దానికి ఒకసారి మనం ఎవరొచ్చెళ్ళినా ఒకసారి కర్పూరంతో ఇల్లంతా తిప్పితే ఆ ఎనర్జీ రిలీజ్ అయిపోతది. సో, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ చేసుకోవడం. మన మీద మూఢనమ్మకాలని, అదని మనం తీసి పడేయొద్దు. అలాగే మనకి ఇప్పుడు సరే ఏ దుష్ట శక్తులు లేవా? ఏ నెగటివిటీ లేదా? ఎందుకు లేవు? ఇప్పుడు ఎవరైనా చాలా కక్షతో మన మీద బాగా కళ్ళల్లో వత్తులేసుకొని బాగా కక్షతో పెట్టుకొని చనిపోయారనుకోండి. అప్పుడు వాళ్ళు ఏ శ్రాద్ధ కర్మలు చేసినా పైకెళ్లరు. ఆ కక్షతో ఇక్కడే ఉండిపోతారు. మన మీద కోపంతో, కక్షతో. అంటే ఎవరన్నా కొంతమంది ఒక్కోసారి ఏంటి అన్నలు భూములు గుంజుకున్నారంటారు. ఆడపిల్లలకి ఇవ్వలేదని. ఆ అమ్మాయి ఒక్కతే అమ్మాయి. అమ్మాయికి ఇవ్వలేదు. వాళ్ళు బాగా సతాయించారు ఉన్నప్పుడు. ఆవిడ కక్షతో చనిపోతే ఆవిడ పైకి అలా ఎళ్ళిపోతది అనుకుంటున్నారా మీరు? ఎన్ని శ్రాద్ధకరం ఏమన్నా చేయండి మీరు. ఆవిడ ఇక్కడే ఉంటుంది. ఆ ఎనర్జీ నెగెటివ్ ఎనర్జీ వాళ్ళకి ఎప్పుడు నెగెటివే అవుతది. సేమ్ వీళ్ళ ఫ్యామిలీకి కూడా నెగెటివ్ అవుద్ది. ఎందుకంటే అది యూనివర్స్‌లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ. సో, అది అందరికీ నెగెటివ్‌నిస్తది. ఒక్కరికి కాదు. అది ఎక్కడుంటే అక్కడ నెగెటివ్‌నిస్తది. అమ్మో! కొడుకు అని ఎళ్లి కొడుకుని పట్టుకుంటే వాళ్ళకి నెగెటివ్ ఇస్తది. నా బ్రదర్స్ నన్ను ఇంత ఇది చేసి నా ఫ్యామిలీకి ఏది కాకుండా చేశారు అంటే వాళ్ళకు నెగెటివ్ ఇస్తది. సో, ఇలా నెగెటివ్ శక్తులు మన చుట్టూ ఉన్నాయి. ఈ థామస్ ఎడిసన్ అనే అతను సైంటిస్ట్ ఈ నెగెటివ్ వాటిని, ఈ శక్తుల్ని కనిపెట్టడానికి ఒక మెషిన్‌ని తయారు చేస్తా అని పూనుకున్నాడు. కానీ ఆయనే ఆ మెషిన్ కనిపెట్టక ముందే అతను చనిపోయాడనమాట. సో, ఇవి సైంటిస్ట్‌లు కూడా ఎంతోమంది సైంటిస్ట్‌లు దీని గురించి మాట్లాడారు, ప్రస్తావించారు. ఇది కనిపెట్టాలి అని మాట్లాడుకున్నారు. కానీ ఎవ్వరు కూడా వీటి ఉనికిని ఎలా మనము చూడాలి, ఎలాంటి మెషిన్‌ని కనిపెట్టాలి అని ఇప్పటి వరకైతే ఎవ్వరు కూడా అనుకున్నారు. వాటి గురించి మాట్లాడారు. అవి ఉన్నాయి అని అందరూ అన్నారు. కానీ ఎవరు ఇప్పటి వరకైతే ఆ మెషిన్‌నయితే కనిపెట్టలేదు. అయితే కొన్ని ప్లేస్‌లలో మనం ఫోటో తీస్తే ఒక షాడో లాగా వస్తుంది. పిక్చర్స్ పట్టుకుంటే ఒక్కోసారి. ఈవెన్ కొన్ని కొన్ని థింగ్స్ మనం కళ్ళతో చూడనివి ఫోటోస్‌లో కనబడతాయి. అట్లాగే మేము ఒకసారి కాలిఫోర్నియా వెళ్ళామనమాట. అక్కడ ఆహ్, కొన్ని ప్లేస్‌లలో ఏమంటారు అక్కడ ఒక ప్లేస్‌లో మీకు వేరే యూనివర్స్ నుంచి మనకి భూమి యూనివర్స్‌కి అంటే గ్రహాంతర వాసులు ఈ భూమి మీదకి రావడానికి ఆ సొరంగం గుండా వస్తారు అంటారు కదా! అయితే మేము అక్కడ ఒక ఫోటో తీస్తే, అక్కడ పూర్తి గుట్టపైకెళ్ళామనమాట. అక్కడ ఒక ఫోటో తీస్తే, ఆ ఫోటోలో ఆ పర్టిక్యులర్ సొరంగము క్లియర్‌గా వచ్చింది ఫోటోలో. అలా కొన్ని కొన్ని మనకి ఫోటోలో వస్తాయన్నమాట. దాన్ని మౌంట్ శాస్త్ర అంటారు. అది మేము పౌర్ణమి రోజు పైకెళ్ళి అక్కడ ఫైర్ పెట్టుకొని పూర్తిగా పైకి గుట్ట పైకి ఇంకా లాస్ట్ పాయింట్‌కెళ్ళి అక్కడ అందరూ ఫైర్ పెట్టుకొని ఇండియన్స్, రెడ్ ఇండియన్స్ అంటారు. ఆ ఇండియన్స్ వాళ్ళు ఎవ్రీ పౌర్ణమికి అక్కడ పెట్టుకొని చేస్తారన్నమాట. డాన్స్‌లు అన్నీ చేస్తారు. ఫుడ్ తీసుకెళ్ళి లైట్‌గా ఫ్రూట్స్ అట్లా. సో, నైట్ అంతా చేస్తారు. దాంతో వాళ్ళకి ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుందని. అప్పుడు మేము ఫోటో తీసినప్పుడు ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎంతో క్లారిటీగా అది
అక్కడ ఆ ఓపెనింగ్ అక్కడ గ్రాంథర్ అసలు వచ్చే ఓపెనింగ్ క్లారిటీగా ఫోటోలో వచ్చింది. సో, ఇలా మనకి అప్పుడప్పుడు ఫోటోస్‌లో అక్కడ వేరే ఎనర్జీ ఉన్నట్టు, వేరే మనిషి ఉన్నట్టు, మనిషి అంటే అదొక ఆకారం, నల్లటి ఆకారం ఉన్నట్టు కనబడుతుంది. సో, ఇలా మనకు తెలియని నెగెటివ్ ఎనర్జీస్ చాలా ఉన్నాయి. తెలియని సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఈ సృష్టిలో. అయితే ఫ్రెండ్స్, మీరు చేతబడి అని కనుక నమ్మితే, మీ యొక్క ఆత్మశక్తిని ముందు పెట్టుకొని, మీ ఆత్మశక్తితో దాన్ని తరిమి కొట్టొచ్చు, తిప్పి కొట్టొచ్చు. ఇది మటుకు గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఎవ్వరికీ లక్షలు, కోట్లు ఇవ్వకండి. ఇది మనది పేటు మోక్ష ఫ్రీ ఛానల్. ఇందులో జాయిన్ అయ్యి మీరు రోజు గనక చేసుకొని, ఆత్మశక్తిని పెంచుకొని, హనుమంతుని లైట్ మనం రోజు పెడతాం మీకు. సో, ఆ లైట్‌ని పెట్టుకుంటే ఎవ్వరు మీ దరిదాపులకు ఏ నెగెటివ్, ఏ నెగెటివ్ కూడా మీ దగ్గరికి రాలేదు. మిమ్మల్ని టచ్ చేయలేదు. మీ ఫ్యామిలీని టచ్ చేయలేదు. ఎందుకంటే మనం మొత్తం ఫ్యామిలీని ఆహ్వానించి ఇది చేసుకుంటాం. సో ఫ్రెండ్స్, కంగ్రాచ్యులేషన్స్, మీరు అద్భుతంగా వీటి మోక్షాలో ఉన్నందుకు, మీరు ప్రొటెక్ట్ చేసుకుంటున్నందుకు.